హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో బగారా రైస్ తోటి, బిర్యానీ తోటి, చపాతీ తోటి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర తయారు చేద్దామండి. గుత్తి వంకాయ కూర తయారు చేయడానికి నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. గుత్తి వంకాయ కూర తయారు చేయడానికి ముందుగా మనం మసాలా రెడీ చేద్దామండి. మసాలాలోకి నేను పల్లీలు తీసుకున్నాను. ఇవి 4 స్పూన్ల పల్లీలని మనము దోరగా వేయించుకోవాలండి. ఒక బాండి పెట్టాను, స్టవ్ వెలిగిస్తున్నాను. దీనిలోనికి 4 స్పూన్ల పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీల్ని మనము దోరగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగిపోయినాయి అండి. నేను దీనిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు 4 స్పూన్ల నువ్వులని మనము దోరగా వేయించుకుందామండి. నువ్వులు దోరగా వేగిపోయాయండి. వీటిని కూడా మనం ఒక గిన్నెలో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుందామండి. వేయించుకున్న పల్లీలు నువ్వుల్లోకి నేను 2 స్పూన్ల గసగసాలు వేస్తున్నానండి. ఇది కొంచెం పెద్ద స్పూన్ అండి. ఒక 3 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నానండి. ఒక 5 జీడిపప్పు పలుకులండి. ఇలాగా పూర్తిగా ఉన్నదండి, రౌండ్గా ఉన్న జీడిపప్పు. ఇవి నేను ఒక 5 వేస్తున్నాను. ఒక చిన్న దాల్చిన చెక్కను వేస్తున్నానండి. 3 లవంగాలు వేస్తున్నానండి. వీటినన్నిటిని మనము ముందుగా పొడిగా తయారు చేసుకుందామండి, మిక్సీలో వేసి. ఈ విధంగా తయారు చేసుకున్న పొడిలోనికి మనము చిన్న అల్లం ముక్కనండి ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను, దీన్ని వేస్తున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నానండి. 3 చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాను, వీటిని కూడా దీనిలో వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు వేసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి. మనం తయారు చేసుకున్న మసాలాలోనికి నేను చిటికెడు పసుపు వేస్తున్నానండి. రుచికి తగినంత ఉప్పు అండి. మీకు ఉప్పు ఎంత అవసరం అనుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. కారాన్ని నేను ఒక 4 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి మనము మిక్సీలో తిప్పినట్లయితే ఇవంతా కూడా బాగా కలిసిపోతుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న మసాలాన్ని వంకాయల్లో నింపుదామండి. ఇప్పుడు మనము వంకాయని కట్ చేసుకుందామండి. ఈ పైన ఉన్న ఈ ముచ్చుకని తీసేసి ఈ వంకాయని ఈ విధంగా 4 భాగాలుగా చేసుకోవాలండి. ఈ విధంగా 4 భాగాలుగా చేసి దీనిలోకి నేను మసాలా నింపుతున్నానండి. ఈ విధంగా అన్ని వంకాయల్లో కూడా మనం మసాలా నింపుకుందామండి. గుత్తి వంకాయ కూర చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగిస్తున్నాను. దీనిలోనికి నూనె వేస్తున్నానండి. నూనె అనేది మీరు ఎంత కావాలని చూసి వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే కూర టేస్టీగా ఉంటుందండి. నూనె వేడెక్కిందండి. దీనిలోనికి మనము ముందుగా తయారు చేసుకున్న వంకాయల్ని వేస్తున్నానండి. వంకాయలని ఒక 5 నిమిషాలండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి మనం బాగా వేయించుకోవాలి. వంకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయినాయండి. దీనిలోనికి నేను 2 పెద్ద టమాటాలనండి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. దీన్ని కూడా మనం ఒక 5 నిమిషాలు బాగా వేయిద్దామండి. టమాటా పేస్ట్ తోటి వంకాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు నేను దీనిలోనికి
కొద్దిగా కొబ్బరి పాలు వేస్తున్నానండి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ వంకాయ కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం దీనిలోనికి వంకాయ ఉడకడానికి సరిపడగా నీళ్లు పోయాలండి. నేను ఒక అర గ్లాస్ నీళ్లు వేసానండి. దీన్ని కొంచెం సేపు హైలోనే ఉంచి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. వంకాయలని కొద్దిసేపు హైలో పెట్టి ఉడికించానండి. ఇప్పుడు స్టవ్ని నేను సిమ్ చేసేస్తున్నాను. దీని మీద ఒక మూత పెట్టి వంకాయని పూర్తిగా ఉడకనిద్దామండి. ఇప్పుడు వంకాయ ఉడికిపోయిందేమో చూద్దామండి. చూసారా, వంకాయ మెత్తగా ఉడికిపోయిందండి. దీనిలో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. దీనిని ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కూరని నేను డిష్ అవుట్ చేస్తున్నానండి. చూసారా, గుత్తి వంకాయ కూర ఎంతో టేస్టీగా తయారైపోయిందండి. దీనిని కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ కూరని మీరు కూడా తయారు చేయండి. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది అంటూ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.